మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మన ఇంటి కులదైవంని ఎప్పుడు ఎలా పూజిస్తే మంచిదంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే కులదైవం అంటే ఇష్టదైవం. కులదైవం ఒకటి, ఇష్టదైవం ఒకటి, గ్రామ దేవత ఒకటి. 3 రకాలు ఉంటాయి. అవును. ఈ 3 రకాల్లోని ముగ్గురు గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే కనుక కులదైవం అంటే కనుక అమ్మ ప్రతి ఇంట్లోని కూడా మీరన్నట్టు ఎంతో ఇష్టమైనటువంటి ఒక దైవ స్వరూపాన్ని వాళ్ళు కులదైవం కింద పెట్టుకుంటారు. అప్పుడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి తీసుకుందాం. శ్రీ వెంకటేశ్వర శ్రీత జనాపాల కావవే మమ్మెప్పుడు కలిఖ్యావతార అని ఆ వెంకటేశ్వర స్వామిని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అంటూ శనివారాలు చేయనటువంటి వాళ్ళు లేనే లేరని చెప్పొచ్చు. కాస్త ఇంచుమించు ఒక 90% మనకి శనివారం పూట వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని శనివారం అండి వేళ మేమేమీ ముట్టుకోవండి అనేవాళ్ళు కూడా మన తెలుగునాట 2 రాష్ట్రాల్లోని కూడా విపరీతంగానే ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా, అబ్రాడ్లో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా ఇవన్నీ తప్పవు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ దేవుణ్ణి పూజించి చేయించేవాళ్ళు వాళ్ళకు కొన్ని ఆచార నియమాలు ఉంటాయి. అంటే సాంప్రదాయ అనుసారంగా ప్రతి ఇంటికి ఒక దేవుడు, ప్రతి ఇంట్లోని కొన్ని ఆచారాలు. ఇప్పుడు వివాహం అవుతుంది, మా ఇంట్లోనే నా కొడుక్కి పెళ్ళవుతుంది. అప్పుడు మేమేం చేస్తాము, తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి కులదైవం కాబట్టి. ఆ దీపారాధన ఎలాగా ఐరేడు కుండలు తెప్పించి, ఐరేడు కుండలు కూడా సరి సంఖ్య అని ఈ సంఖ్య అని ఉంటాయి. అలా ఐరేడు కుండలు మగపిల్లాడి పెళ్ళిళ్ళు చాలా వరకు ఇక ఆంధ్రాలో అయితే మగపిల్లి వాళ్ళే చేస్తారు. మనకి తెలంగాణ ప్రాంతంలో ఆడపిల్లి వాళ్ళు చేస్తారు. అలాగా ప్రాంతానికి కూడా డిఫరెన్స్ వస్తుంది. తెప్పించుకొని ఆ ఐరేడు కుండలు పెట్టి, లేక ఐరేడు కుండలు ఆనవాయితీ లేకపోతే వెంకటేశ్వర స్వామి దీపారాధన ఆ మాత్రం ప్రమిద పెట్టి దాని నిండా చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసేసి, సాధారణంగా నూనె పోస్తారు, ఆవు నెయ్యి పోయారు, నువ్వుల నూనె పోసేసి ఆ మాత్రం ఒత్తి పెట్టేస్తే వెంకటేశ్వర స్వామి దీపారాధన పెళ్లి రోజు నాడు వెలిగిస్తే అది ఎన్ని రోజులు వెలగాలి అంటే కనుక 5 రోజులు వెలగాల్సిందే. 5 రోజులు దానికి కాపలా ఉండాలి. అంటే కులదైవం కాబట్టి పెళ్ళిళ్ళు పూర్వకాలం 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. 5 రోజులు దీపారాధన ఉజ్వలంగా వెలగాల్సిందే. ఈ 5 రోజుల్లోని నువ్వు పెళ్లి చేసుకో, తిరిగిరా, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ రా, అయినప్పటికీ కూడా దీపం వెలగాల్సిందే. అలా ఒకళ్ళని కాపలా కూడా పెడతారనమాట. పగలొకళ్ళు రాత్రొకళ్ళు దీపాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇంటి పేరట వాళ్ళందరూ కూడా ఈ కులదేవత కదా. మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పుడు మీకు కులదేవతే, నాకు కులదేవతే, మీ ఇంటి పేరు నా ఇంటి పేరు ఒకటే. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు కూడా నూనె పట్టుకొచ్చి దానిలో వేసి కొబ్బరికాయ కొట్టి వెంకటేశ్వర స్వామికి పెళ్లి రోజున వెళ్ళడం అనేది కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. అందువల్ల ఈ కులదేవత ఆరాధన అనేది కులంలో ఉన్నటువంటి ఆ వంశీకులందరూ కూడా ఆరాధన చేయాల్సినటువంటి పద్ధతి మన తెలుగునాట ఉంది. ఓకే అమ్మా. సరే, కులదేవత ఆరాధన చేశాము, కులదేవతని కొలిచాము, చక్కగా కొబ్బరికాయలు కొట్టాము, నివేదన చేశాము. ఒక 7 పిల్లల్ని తీసుకొచ్చి బాలదాసులు అంటారు. ఆ 7 పిల్లల్ని కూడా పసుపు రంగు వస్త్రం అంటే 6 ఏళ్ళు 5 ఏళ్ళు మగపిల్లలు పసుపు రంగు వస్త్రం వాళ్ళకి కట్టబెట్టి, 10 ఏళ్లలోపు మగపిల్లలకి గోచియే పెడతారు. పసుపు రంగు వస్త్రాన్ని గోచి కింద పెట్టి మగపిల్లలకి వెంకటేశ్వర స్వామి పేరు మీద వాళ్ళకి నామాలు పెట్టి, దీపారాధన విషయంలో నామాలు పెట్టి వీళ్ళందరికీ కూడా హారతిస్తారు. అంటే భగవంతుణ్ణి అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే, ఆ భగవంతుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా కులదేవత ఆరాధన చేస్తారు. సరే, మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి, మా ఇంట్లో అమ్మవారు అంబా భవాని జగదంబా భవాని శ్రీచక్రవాహిని అభయప్రదాయిని. ఆ అభయప్రదాయినటువంటి ఆదిపరాశక్తి మా ఇంట్లో మేము ఆరాధిస్తాం అనుకోండి. ఆదిపరాశక్తి పటం పెట్టుకుని ఆదిపరాశక్తికి ఇష్టమైనటువంటి ఆషాఢమాసం బోనాలు ఎత్తుతాం కదా. ఎక్కడైతే నేను కూడా బోనం ఎత్తుకుంటాను, బోనాలు ఎత్తుతాం కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక మనం చేసేది ఏంటంటే కనుక ఇక్కడ చేసినట్టు బోనాలు ఎత్తకపోయినా నైవేద్యాలు పెడతారు. కులదేవత నివేదనలు అంటే గ్రామదేవతను పిలుస్తారు అక్కడ. అంటే 2 పసుపు రాసి బొట్టు పెట్టి గోడకి 2 చోట్ల పెడతారు. ఎందువల్ల, ఒకళ్ళైతేనేమో గ్రామదేవత, కులదేవత, ఆ తర్వాత పెద్దలు
అంటే పూర్వీకులు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళందరి నిమిత్తం నైవేద్యం పెట్టినప్పుడు అందరినీ తలుచుకుంటారు. ఎందువల్ల అంటే నివేదన పెట్టేటప్పుడు అంటే చక్కగా మునగాకు పప్పు ఉండడం అలాంటివి ఏవో చేస్తారు. కొన్ని పదార్థాలు స్పెషల్గా పసిఫిక్గా చేస్తారు. చేసి ఆ రకమైనటువంటి నివేదనలు నాన్ వెజ్ తినేవాళ్ళైతే కోడి కోయడం అలాంటివన్నీ చేసుకుంటారు. మామూలు వాళ్ళైతే మామూలుగా శాకాహారంలో కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తారు. అలా చేసి పెట్టిన తర్వాత వీళ్ళు తదుపరి ఏమైనా శుభకార్యాలు శ్రావణ మాసంలో ఉంటే శుభంగా జరుగుతాయి సుమా, మంగళకరం సుమ అని ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క గ్రామ దేవతల సంబరాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమో చెప్పాలంటే ఈ కులదేవతల్ని ఆరాధించే విధానం కూడా చక్కగా మీరు ఆదివారం నాడు, మంగళవారం నాడు తలుపులమ్మ తల్లని, తర్వాత పోచమ్మని ఇంకా అలా పెడుతూ ఉంటారు అనమాట. వెళ్ళి చేసుకుంటూ ఉంటారు, అక్కడ సంబరాలు చేసుకుంటారు. అలా ఆరాధన అనేది మన తెలుగునాట ఈ యొక్క కులదేవతని, గ్రామదేవతని, ఇష్టదేవతని కూడా ఆరాధించుకోవడం అనేది సామాన్యంగా అందరికీ అంటే ఏంటంటే చెప్పాలంటే గొప్పవాడు ఆరాధిస్తున్నాడు, పేదవాడు ఆరాధిస్తున్నాడు. గుడికి పేదలైనా సరే వివాహం అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. వివాహం కానటువంటి వాళ్ళు వివాహం కొరకు, వివాహం అయినటువంటి వాళ్ళు పిల్లల కోసం, పిల్లల అభివృద్ధి కోసం, విద్య కోసం అన్ని రకాలుగానే కూడా ఈ ఆరాధన అనేది చెయ్యడం చాలా ముఖ్యం. లేకపోతే శాపాలు తగులుతాయి అంటారు. అందువలన భయంతో భక్తితో చేయాల్సిందే. చాలా బాగా వర్ణించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.